విధంగా అడవి ప్రాంతానికి చెందిన వారిని గురించి ఉత్తేజపరిచే విధంగా ఆ రోజు ఆ కాలంలో ఎన్టీ రామారావు గారు అన్న ఎన్టీ రామారావు గారు యాక్ట్ చేయడం జరిగింది. ఎన్నో చిత్రాలు ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ లో ఇప్పుడు అల్లూరి సీతారామరాజు సినిమా ఉంది. అది కూడా అంత వన్య ప్రాంతానికి చెందిన జనంతో బడుగు బలహీన వర్గాలతో స్వాతంత్రాన్ని ఆ రోజు ఎదిరించి సాధించిన అల్లూరి సీతారామరాజు కథలో కూడా వారి పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అటవిక సంపద ఇదైపోతుందంటే న్యాచురల్ గా చెప్పాలంటే ఈ కథ ఒరిజినల్ గా అక్కడ జరిగే కథే. ఇది జరిగిన కథని ఆధారం తీసుకొని చేశాడు. అది కొంచెం హార్డ్ గా ఫస్ట్ హాఫ్ ఫినిషింగ్ వచ్చి కొంచెం హార్డ్ గా ఆ ఇన్స్పెక్టర్ ఆ ఎస్పీ మీద ఎవడైతే స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ ఉన్నాడో ఆ పెళ్లి అది ఇది ఆ ఇంటర్ కథ అక్కడికి ఫినిష్ అయింది. కాబట్టి సెకండ్ హాఫ్ లో ఏముంటుందని ఎవరికి జనానికి తెలియదు. సెకండ్ హాఫ్ లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోరుకున్నట్టు ఉందా? పోకిరి సినిమాలో మనం సినిమా ఫుల్లుగా మహేష్ బాబుని ఒక పోకిరి ఏదో జులై లాగే చూపించారు. చూపించినప్పటికి కూడా ఎండ్ లో ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ లాగా అట్లా టర్న్ అయింది కదా. అలాంటి సందర్భం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనం ఎందుకు ఊహించుకోవాలా? మనం ఊహించుకోవాల్సినంత అవసరం లేదు. సినిమా అంటే ఒక ఫినిషింగ్ లో హీరో గొప్పోడు అన్నట్టే చూపిస్తుంటారు. స్టార్టింగ్ ఏదో చెడు మార్గంలో ఉన్నా మధ్యలో మారిన హీరో మారిపోయిన సందర్భాలను కూడా చూపిస్తా ఉంటారు. ఏముందో ఆ సినిమాలో సెకండ్ హాఫ్ చూస్తే చెప్తే ఎవరు ఏం మాట్లాడేదానికి ఉండదు. అదే విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడేదంటే ఆయన మినిస్టర్ అయ్యాడు కాబట్టి అటవీ ముఖ్యంగా ఈ అటవీ సంపద దుర్వినియోగం అవుతుంది, స్మగ్లర్ల చేతికి వెళ్ళిపోతుంది, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన చర్యలు సరిగా చేపట్టడం లేదని బెంగళూరులో పోయి అక్కడ ఉన్న ఇరు రాష్ట్రాల మధ్య, అంటే ఎందుకంటే బార్డర్ లో బెంగళూరు కర్ణాటక స్టేట్ ఉంటుంది కాబట్టి ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సంబంధాలని మెరుగుపరచాలి, ఈ టాస్క్ ఫోర్స్ ని మెరుగుపరచాలి అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడాడు. ఈ ఫ్యాన్స్ వాళ్ళుగా ఇది జరుగుతున్నదే. ఎందుకంటే వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే ఈ వైఎస్ఆర్సీపీ ఈ రవికి క్యాంపెయిన్ చేశాడని చెప్పి ఒక ఉద్దేశంతో, శిల్పా రవికి క్యాంపెయిన్ చేశాడని చెప్పి ఒక ఉద్దేశంతో వాళ్ళు ట్రోల్ చేస్తారు. ట్రోల్ చేసినంత మాత్రాన సినిమా అనే దానికి ఏమి విధమైన ఎఫెక్ట్ ఏమి ఉండదు. సినిమా అనేది సినిమా లాగే చూస్తారు. ఎందుకంటే అది ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ అనమాట. సినిమాని ఎలా తీయాలా, సినిమాని ఎలా తీయకూడదా అని చెప్పే హక్కు కూడా మనకు ఉండదు. దానికి ఒక వ్యవస్థ ఉంది, సెన్సార్ ఉంది. అదే విధంగా డిస్క్లైమరీ అనేది ఒకటి ఉంది. ఇందలి పాత్రదారులు కేవలం కల్పితాలని చెప్పి మనం ఫస్టే చూపిస్తా ఉంటాం. ఇది సెన్సార్ గైడ్ లైన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా సమాజంలో చాలా రకాలైన తప్పులు అనేవి జరుగుతున్నాయి. ఈరోజు డ్రగ్స్ ఉన్నాయి. ఈ రేవంత్ రెడ్డి డ్రగ్స్ ని అరికట్టే దానికోసం సినిమా వాళ్ళు ప్రతి సినిమాలో మీ రేట్లు పెంచాలంటే సినిమాలో ముందు ఈ డ్రగ్స్ గురించి అవేర్నెస్ లాగా ఒక 2 minutes యాడ్ ఒకటి చేయాలి కంపల్సరీ అని చెప్పాడు. ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అదే విధంగా బిగ్ బాస్ లాంటి కార్యక్రమాలు మనిషిని మానసికంగా హింసించే బిగ్ బాస్ లాంటి కార్యక్రమాల మీద కూడా మాట్లాడాల్సినంత అవసరం తప్పకుండా ఉంటుంది. ఓన్లీ ఈ సినిమా ఒక్కదాని కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఆ మాట్లాడిన సందర్భం ఏంటి, తర్వాత జరిగిన సందర్భం ఏంటి, ఇది రాజకీయంగా మాట్లాడా, ఏ రకంగా మాట్లాడా అనేది అభిమానులు ఎంత గింజుకున్నా ఇది కేవలం వచ్చి ఆ ఇరు కుటుంబాల యొక్క అనుబంధం ఒకే రకంగా ఉంటుంది. ఉండకుండా పోయేదానికి ఛాన్సే లేదు. ఎందుకంటే అల్లు రామలింగయ్య గారు అమ్మాయిని చేసుకున్న తర్వాత చిరంజీవి సైంటిస్ట్ తో పైకి వచ్చినప్పటికీ కూడా ఒక అల్లు రామలింగయ్య గారు అమ్మాయిని చేసుకున్న తర్వాత ఆయన ఒక మెగాస్టార్ స్థాయికి ఎదిగాడు. దానికి కొన్ని బీజాలు వేసింది కూడా అల్లు అరవింద్ గారు వీళ్ళందరూ వెనకాలండి ఆ రోజు ఇండస్ట్రీలో నడిపించి ముందుకు తీసుకెళ్లి అంతా చేశారు. శుభలేఖ లాంటి చిత్రాల్లో అటు మాస్ సినిమాలోనే యాక్ట్ చేస్తున్న చిరంజీవి గారికి ఆ రోజు ఇస్తురాజ్ గారితో కూడా సినిమా నిర్మించి ఆ రకంగా కొంచెం ఆయనకి అన్ని రకాలుగా అండదండలుగా ఉన్నప్పటికీ ఏంటంటే ఇప్పుడు బన్నీని ఎవరు రిస్ట్రిక్ట్ చేయలేరు అనమాట. ఎందుకంటే ఆయన స్థాయి ఎక్కువైపోయింది కాబట్టి మనం కూడా ఇది రాజకీయంగా తీసుకోకుండా, రాజకీయ వాదన తీసుకోకుండా రాబోయే చిత్ర నిర్మాతలకి పవన్ కళ్యాణ్ ఇచ్చిన సందేశం ఏమో అని కూడా అనుకోవాలి. రైట్ సార్, మీరేదో చాలా ఆశాభావంతో ఉన్నారు. ఒకసారి చిట్టిబాబు గారి దగ్గరికి వెళ్దాం. చిట్టిబాబు గారు, ఎట్లా చూడాల్సి ఉంటుంది ఇప్పుడు సోషల్ మీడియాలో అసలు విపరీతమైన అంటే వర్డ్స్ వార్ నడుస్తోంది.
సోషల్ మీడియాలో ఎట్లా తయారయ్యారంటే సోషల్ మీడియా అబ్బా అమ్మ వద్దు వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్య నాడు పుట్టిన అర్భకులు ఈ సోషల్ మీడియాలో ఇలాంటిది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాట అక్కడ ఒక పర్యావరణ మంత్రిగా పర్యావరణ విషయంగా మాట్లాడాడు. అందుట్లో ఆయన 40 ఏళ్ల క్రితం సినిమాలు ఆ విషయం ఒకళ్ళ